హాయ్ అండి, మేము షిరిడిలో కొనుక్కున్నవన్నీ ఇవే అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను నేను. వీటి రేట్లు కొన్ని అయితే చెప్తాను, కొన్ని అయితే నేను చెప్పలేను అనమాట. కొన్ని గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నాను. ముందు వచ్చేసి ఈ ప్రసాదాలు మనకి వాళ్ళు ఇస్తారు కదా దేవస్థానం వాళ్ళు అనుకుందామంటే అవి కొన్ని డేట్లు లేవన్నమాట. ఒక 24 గంటలు అయిపోద్ది అన్నట్టుంది. ఇవైతే 10 days వరకు పంచిపెట్టుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నాము. మాకు ఇవి కొన్ని అయిపోయినాయి ఇంటికి వచ్చేసరికి. అంటే ఇది మేము ఏసీ ట్రైన్ ఎక్కాం కానీ ఎందుకని ఇలా అయిపోయినాయి తెలీదు. కొన్ని ఇలా అయిపోయినాయి అంటే బాగా ఫ్రెష్గా ఉండటం వల్ల ఇవన్నీ పంచడానికి తీసుకున్నాము. ఇవి లడ్డూలు మీకు వీడియోలో చూపించాను నేను ఆల్రెడీ. రేట్లు కూడా నేను వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ బ్యాంగిల్స్ అయితే నేను కొనుక్కున్నాను. ఈ 2 బ్యాంగిల్స్ వచ్చి 100 రూపీస్. ఇవి నేను మళ్ళీ వేసుకున్నప్పుడు మీకు వివరంగా చూపిస్తాను. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చి 100 రూపీస్, ఇది 100 రూపీస్. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చి మాకు ఇంట్లోకి అదేంటి గాయత్రి మంత్రం కావాలని చెప్పి నైట్ అంతా ఆన్ చేసి వదిలేయడానికి కొనుక్కున్నాం అనమాట. ఇది రేటు గుర్తులేదు నాకు, నేను తర్వాత చెప్తాను మీకు కావాలంటే. ఎవరైనా 23 మంత్రాలు వస్తాయి, 120 రూపాయలు అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను మా చెల్లికి ఇవ్వడానికి తీసుకున్నాను అనమాట. బాబా ఇదేంటంటే ఫుల్ వాషబుల్, మంచి క్వాలిటీ తీసుకున్నాము. రేట్ అయితే నేను చెప్పాను కదా కొంచెం ఉంటుంది, కొద్దిగా ఎక్కువే, కానీ నేను చెప్పను. గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నాను కాబట్టి బాగోదు కాబట్టి నేను రేట్ చెప్పట్లేదు. ఇక ఈ తాళ్ళవి వచ్చేసి ఇట్లా సెట్ పరంగా తీసుకున్నాం అనమాట. ఇలా 12 పీసెస్ వచ్చేసి 40 రూపీస్ అట్లా ఉంటాయి. ఇవి ఇలా 12 పీసెస్ 40 రూపీస్, ఇవైతే 50 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది. ఇదైతే ఒక్కొక్కటి 10 రూపీస్ అట్లా పడింది. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది. ఇది వచ్చేసి బాబా డ్రెస్. మా ఇంట్లో ఆల్రెడీ బాబా ఉన్నారు, మీరు చూసారు కదా ఏదైనా వీడియోలో. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 90 రూపీస్ అనమాట. ఇలా 3 సెట్లు తీసుకున్నాను. ఇంకా మీకు బేరం ఆడితే తగ్గించవచ్చు, బార్గింగ్ చేయొచ్చు. మేము హోల్సేల్ షాప్లో తీసుకున్నాము, వాళ్ళు ఇంకా తగ్గదనేసారు. నేను హోల్సేల్ షాప్ వీడియో కూడా నేను మీకు యాడ్ చేస్తాను ముందే, అది చూడండి. ఓకే, ఇది వచ్చేసి జంట హంసలు ఉంటే మంచిది అంటారు కదా ఇంట్లో, అట్లా తీసుకున్నాను అనమాట. ఇది నేను మీకు రేట్ చెప్తాను. ఇది ఎంత బాగా చూడండి, చాలా బాగుంది కదా. ఎంతో గీసి అడిగితే 450కి ఇచ్చాడు అబ్బాయి షాప్లో, కానీ చాలా రీజనబుల్గానే ఇచ్చాడు. ఎందుకంటే వేరే షాపులు తిరుగుతుంటే ఈ స్టోన్ ఐటమ్ మటుకి చాలా రేట్లు ఉన్నాయన్నమాట. అదే షాప్లో మళ్ళీ రాధాకృష్ణ కూడా 1500కి ఇస్తా అన్నారు. మేము కొద్దిగా వేరే చోట చూద్దాం అనుకుని తిరిగేసరి టైం అయిపోయింది, వస్తాము. ఇది చాలా బాగుంది కదా, చూసారు కదా, చాలా బాగుందనమాట. ఇలాంటిది కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే భార్య భర్తలు సఖ్యత ఉంటుంది అంటారు, పెద్దలు చెప్తారు కదా. అందుకని అట్లా కొనుక్కున్నాను అనమాట, సరదాగా నచ్చి. షిరిడి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కోవటం ఇష్టం నాకు. ఇప్పుడు ఇవి చూసారు కదా, ఇవి గిఫ్టింగ్ పర్పసే కొన్నాను. ఇదైతే ఎంత బాగా, ఇవి కూడా నేను గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నాను. 100 లోపు ఉన్నాయి. నేను రేట్ చెప్పనని చెప్తున్నాను కదా, అంటే బాగోదు కదా మనం రేట్ చెప్పి గిఫ్ట్ ఇస్తే బాగోదన్న ఉద్దేశంతో. ఇవి వచ్చేసి మా అన్నయ్య వదిన వాళ్ళకి మ్యారేజ్ డే అని చెప్పి నేను ఇవి చేయించాను అనమాట అక్కడ షిరిడీలో. ఇది కూడా నేను రేట్ చెప్పట్లేదు. నేను మా అన్నయ్య వదిన వాళ్ళకి ఒకటి, మా తమ్ముడికి ఒకటి, ఇదేమో మా అన్నయ్యకి అంటే మా వారి ఫ్రెండ్ మా అన్నయ్య అనమాట, అన్నయ్యకి ఒకటి తీసుకున్నాము. ఇవి నేను రేట్లు చెప్పట్లేదండి, గిఫ్టింగ్ ఇచ్చే రేట్లు చెప్తే బాగోదని. అలానే చైన్ ఒకటి తీసుకున్నాము మాకు తెలిసిన అన్నయ్యకి, ఇది ఒకటి తీసుకున్నాము. ఇవన్నీ అన్నీ తెమ్మని చెప్పాడనమాట. తర్వాత ఇది మాది, మా వారి పేరు నా పేరు అనమాట. ఇలా చేయించుకున్నాము, అంటే బాగా అవును అనుకున్న వాళ్ళకి చేయించామన్నమాట. ఇవి వచ్చేసి 30 రూపీస్ వుడ్తో చేసినవి. ఇవి పెన్నులు వచ్చేసి ప్లాస్టిక్వి 20 రూపీస్. ఇవి ఇలా తీసుకున్నాం. ఇవన్నీ ఓన్లీ ఇంట్లోకే తీసుకున్నాను అనమాట. ఈ కీ చైన్స్ ఎంత బాగా, ఇవి కీ చైన్స్ వచ్చేసి 10 రూపీస్. ఊరికే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకున్నారు. ఇక విభూతి పొట్లాలు ఎంత ఫేవరెట్ అనమాట, తెలుసు కదా అందరికీ, విభూతి చాలా ఫేవరెట్. వీటి కోసం 3 దర్శనాలన్నా చేసుకోవాలి. మాకు 2 దర్శనాలే కుదిరినాయి, 2 దర్శనాలు చేసుకున్నాము. ఇవి వచ్చేసి ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నాము. ఇవి కూడా తక్కువే పడినాయి, కానీ 100 లోపే పడినాయి. కానీ ఇవి కూడా నేను రేట్ చెప్పట్లేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. కొన్ని రేట్ చెప్పట్లేదని, మనం రేట్ చెప్పాక ఇస్తే వాళ్ళ ఫీలింగ్ బాగోదు కదా. ఇవి నాకు ఇంట్లోకి తీసుకున్నాను. ఇది ఎంత, 80 రూపీస్. ఇది హోల్సేల్ షాప్లో 80 రూపీస్, బయట అడిగారంటే 200. ఖచ్చితంగా 200కి తగ్గరు. హోల్సేల్ షాప్లో అయితే తీసుకోండి. ఇవి వచ్చేసి బీరువాకి అంటించుకునేవి. ఇవి ఇట్లా బీరువాకి అంటించామంటే అతుక్కుపోతుంది, మ్యాగ్నెట్ అనమాట. ఇదెంత, 40 రూపీస్. ఇది ఒక్కొక్కటి వచ్చేసి, అంటే నేను ఒక హోల్సేల్ షాప్ చూపిస్తాను మీకు ఫోన్లో, వీడియోలో, నా మెయిన్ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ చూపిస్తాను చూడండి. అందులో చెప్పేస్తాను మీకు ఏది ఎక్కడ కొన్నానో అక్కడ అనమాట. ఇది
ఇంకా బయట కొన్నారంటే కొంచెం బార్గింగ్ చేయాలి. మీకు వచ్చేసి బ్యాగ్స్ ఇది నేను కొనుక్కున్నాను కాబట్టి మీకు రేట్ చెప్పేస్తున్నాను. ఓన్లీ 100 రూపీస్ అనమాట. ఇది ఇంకా అంతకు మించి అడిగినా కూడా ఇవ్వకండి మీరు. ఈ 2 బ్యాగ్స్ ఒకటి మా చెల్లికి ఒకటి నాకని తీసుకున్నాను అనమాట. ఇవి కూడా నేను రేట్లు చెప్పట్లేదు, ఎందుకంటే మా చెల్లికి ఇస్తున్నాను కాబట్టి బాగోదని చెప్పి నేను రేట్ చెప్పట్లేదు. ఒకటి నాకు ఒకటి మా చెల్లికి, దానికి ఏది నచ్చితే అది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ అనమాట ఇప్పుడు బాబా వచ్చేసి మనకి షిరిడి అంటేనే మెయిన్. ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ మనం కొనుక్కోవాలనిపించేది ఏదన్నా ఉందంటే సాయిబాబా అనమాట. ఈ సాయిబాబా వచ్చేసి మేము మా వాళ్ళకి ఇవ్వడానికి తీసుకున్న దాంట్లో ఇదొకటి. చాలా మంచి క్వాలిటీ తీసుకున్నాము. రేట్లు అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇవ్వడానికి కొన్న రేట్లు చెప్పను కదా. ఇది కూడా మా వాళ్ళకి, ఇది మా వాళ్ళకి, ఇది కూడా మాకు తెలిసిన వాళ్ళకి అనమాట. ఇది కూడా అన్నీ మంచి క్వాలిటీ తీసుకున్నాము. రేట్లు చెప్పట్లేదు కానీ కొద్దిగా బేరమాడైతే తీసుకోండి ప్లీజ్. సారీ ఏమనుకోకండి రేట్లు చెప్పట్లేదని, కొన్ని చెప్పను అనమాట. అంటే ఇచ్చేవి చెప్తే బాగోదు కదా, అందుకని. ఇక వచ్చేసి ఇది మంకీ. ఇదేంటంటే సోలార్ ఐటమ్ అనమాట. ఇది ఎంత పడింది బాగా? ఇది నేను రేట్ చెప్పేస్తున్నాను, ఇది మాకే కాబట్టి కొన్ని చెప్పట్లేదు కదా. ఇది 150 రూపీస్. చాలామంది 250, 300కి తగ్గనన్నారు. ఒక్క షాప్లో మటుకి 150కి ఇచ్చారు. ఇదేంటంటే లైటింగ్ దగ్గర పెడితే మనకి ఇలా ఊగుతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఊగుతుంది అనమాట. లేదా ఎండ వెలుతురు కూడా ఊగుతుంది. సోలార్ సిస్టమ్ ఇది. ఇది వచ్చేసి 150 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది లాస్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది తీసుకున్నాము. ఇదంత బాగా, ఇది 250 రూపీస్. ఇది బాగా నచ్చేసింది. 300కి తగ్గించిన అన్నాడు, కానీ మేము ఏదోలాగా బేరమాడి ఇది అడిగి 250కి అయితే తీసుకున్నాము. ఇదైతే చాలా బాగుంది. ఏంటి ఇది ఇక్కడ దొరకదా, షిరిడి నుంచి కొనాలని అనుకోకండి, కొన్ని చోట్ల నచ్చుతాయి అంతే అనమాట. ఇది ఇలా నచ్చింది, తీసేసుకున్నాము. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మా వీడియో చూసేసారు కదా. మీకు మా వీడియో ఎలా అనిపించింది, ఏ ఐటమ్ నచ్చింది, మెయిన్గా ఏ ఐటమ్ నచ్చిందని చెప్పి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డెఫినెట్గా ఈ ఐటమ్స్లో ఏది నచ్చిందని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు షిరిడి వెళ్ళినప్పుడు నేను కొన్నవేమన్నా కొన్నారా అని కూడా నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా బాబా స్టాచ్యూ అయితే కొన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారనమాట. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కొన్ని చెప్తే నేను తీసుకొచ్చాను, కొన్ని నేను కొనుక్కున్నాను. మా చెల్లికి, మా ఓన్ సిస్టర్ కూడా కొన్ని ఇచ్చాను. అవి నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను. మా చెల్లి వాళ్ళ బాబుకి ఒక టాయ్ కొన్నాను, మా చెల్లి వాళ్ళ పాపకి ఒక హ్యాండ్ బ్యాగ్ కొన్నాను. అవన్నీ మిస్ అయిపోయినాయి కొన్ని ఐటమ్స్. ఇది వచ్చేసి ఒక హోల్సేల్ షాప్, నేను మీకు వీడియోలో చూపిస్తాను. అక్కడ వాళ్ళు మేము అన్నీ కొన్నాక ఇది మాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. అంటే అన్ని ఐటమ్స్ కొన్నాక ఇస్తారు కదా, అట్లాగా. నేను 2 హోల్సేల్ షాపులు చూపిస్తున్నాను మీకు వీడియోలో. ఆ వీడియోలో చూసుకొని 2 చోట్ల కంపేర్ చేసుకొని కొనండి. మళ్ళీ మీరు అక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ తక్కువ ఉందని నన్ను అనొద్దు. రెండిట్లో కంపేర్ చేసుకోండి, పక్కనే ఉంటాయి షాపులు. ఒకసారి చూసుకొని మీరు కొనుక్కోండి. ఒక షాప్లో అయితే అన్నీ కొన్న దగ్గర, అంటే ఇవన్నీ కొన్నాం ఒకే షాపు. ఇవి ఈ కీ చైన్స్, ఒక స్టాచ్యూ కొన్నాము. తర్వాత కొన్ని ఐటమ్స్ అక్కడ కొన్నాం అనమాట. కొన్నాము. మాకు ఈ క్యాలెండర్ అనేది ఫ్రీగా ఇచ్చారు. 2024 క్యాలెండర్ ఇది. ఇలా పెట్టుకోవడానికి, ఇలా పెట్టుకోవాలి అంతే, ఇంకేనా. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇది చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, మీకు ఈ వీడియో ఏమనిపించిందని కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఈ వీడియో స్పీడ్గా చేస్తున్నాను. కారణం ఏంటంటే నేను ప్రసాదాలు అవి ఇచ్చేద్దామని చెప్పి రేపటి నుంచి మాకు కొంచెం పనులు ఉన్నాయి. అందుకని ఈరోజు అందరికీ అన్ని ప్రసాదాలు ఇచ్చేద్దామని చెప్పి నేను స్పీడ్గా వాయిస్ ఇచ్చేస్తున్నాను, ఏమనుకోకండి. మీకు కొద్దిగా నేను ఏం కొన్నానని చూపించాలన్న ఆతృతతో నేను ఈ వీడియో అయితే చేశానమాట, అంతేకాని ఇంకేం లేదు ఇందులో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై. ఏది